కాడి మోయని పాడి ఆవులు. మీరు బాగా జాగ్రత్తగా వినాలి. మీరు ఎప్పుడైనా చూడండి, కాడి క్రింద ఎక్కువగా ఆవుల కంటే ఎక్కువగా ఎద్దులే ఉంటాయి. కాడికి ఆవుకి సంబంధమే లేదు. అసలు ఆవు కాడి మోయటం ఏంటి? మోస్తే ఎద్దులు మొయ్యాలి కదా, బలమైనవి మొయ్యాల. బలమైనవి మోస్తే మందస్సం కూడా ఊరేగించబడుతుంది. మందస్సానికి ఉన్న ఔన్నత్యం కూడా బయటికి ఉట్టిపడుతుంది. అది జరగాలి అంటే బలమైనోడు పనిచేస్తేనే కదా బలంగా ఉండేది. లోకములో జ్ఞానులను సిగ్గుపరచుటకు దేవుడు వెర్రి వారిని పరిచర్య కోసం ఏర్పాటు చేసుకుంటున్నాడు. దేనిలో తగని వారం, ఎందులో పనికిరాని వారం. మన స్వభావాలు మనకి తెలుసు. మనమేంటి, సేవ చేయటం ఏంటి? మన గుణాలకి సేవకి కుదిరిద్దా? మన కుటుంబాలకి సేవకి ఏమైనా పొంతనుందా? అసలు మన జీవితంలో మన ఉద్దేశాలు ఏంటి? ఏం చేయదలిచాము? దేవుడు ఏం చేయదలిచాడు? ఆయన ఏం చేయించదలిచాడు మన జీవితంలో? అసలు మీరు సేవ చేస్తారని మీరు ఎప్పుడన్నా అనుకున్నారా? మీరు సేవ చేస్తారన్న ఆలోచన మీ కుటుంబీకులకి కానీ, మీ ఇరుగు పొరుగు వారికి కానీ ఎవరికైనా కలిగిందా? ఒకవేళ నీ పట్ల సేవను గురించిన దర్శనం నువ్వు తల్లి గర్భంలో పిండముగా రూపించబడిన ఆ దినానే ఒకవేళ నీ తల్లిదండ్రులు ఏమైనా ప్రతిష్ఠించినా దానికి తగ్గట్టుగా ఏమైనా బతికిన వాళ్ళవా? అమ్మో, నేను సేవకు ప్రతిష్ఠించబడిన వ్యక్తిని కనుక దానికి తగ్గట్టుగా నేను ప్రవర్తించాలన్న ఆలోచన ఏమైనా ఉందా? పోనీ అది లేదా? సరే, సేవ అంటే సౌకర్యాలు, సుఖం, సంతోషం, ఆనందం, సకలం, సమృద్ధి అన్నీ కనిపిస్తున్నాయి కనుక ఖచ్చితంగా సేవ చేద్దామంటే ఒక పక్కన సేవ చేస్తున్న సేవకుల్ని చూస్తూనే ఉన్నావు. నిందలు, అవమానాలు, ఆకలి దెబ్బలు, ఆర్థిక నాయన, వీటన్నిటిని చూసి అసలు సేవ ఎట చేద్దాం అనుకున్నాం? మనకి మనంగా ఈ సేవ చేయాలంటే అది మన వల్ల అయ్యే పని, అస్సలు పొరపడను కూడా అయ్యే పని కాదు. కానీ నీకు ఈ కాడికి సంబంధం లేకపోయినా, నీకు ఈ మహిమ కలిగిన సేవకు సంబంధం లేకపోయినా, ఈ మందస్సాన్ని మోయగలిగిన సామర్థ్యం నాలో నీలో కనపడకపోయినా, నిన్ను ఒక బలమైన వ్యక్తిగా ఆయన మందస్సాన్ని మోపించి నీవు బలహీనుడవు కాదు బలవంతుడవని ప్రపంచానికి నిరూపించుట కొరకే దేవుడు ఈ మహిమ కలిగిన సేవకు ఏర్పాటు చేసుకున్నాడు ఆయన నామల్లో. లేకపోతే ఎక్కడోళ్ళమండి. ఇదే సేవ ముఖ్యమంత్రి చేస్తే ఎట్లుంటుంది? ఇదే సేవ ఒక ప్రధానమంత్రి చేస్తే ఎట్లుంటుంది? ఇదే సేవ ఒక సినిమా యాక్టర్ చేస్తే ఎట్లుంటుంది? ఎక్కడికి పోయినా గుట్టలు గుట్టలుగా ఉంటారు కదా ప్రజలు, విస్తారమైన ప్రజలు. ఇసుకేస్తే అంత కదా. నువ్వు పోతే ప్రజలు ఏడుంటారు? సేవ వాళ్ళు చేయాలి కదా అసలు. లెక్క అయితే వాళ్ళతో చేపించచ్చుగా. మంచిగా ఫ్లైట్లో వస్తారు, ఎస్కాట్ ఉంటుంది వాళ్ళకి, బ్యాంక్ బ్యాలెన్స్ నిలువ చాలా బాగుంటుంది, పేరు ప్రఖ్యాతులు కలిగినోడు ఈ మందసం మొయ్యాలి అసలు లెక్క. కానీ మందసాన్ని దేవుడు దేంతో మోపిస్తున్నాడంటే ఆవులు కాదంట, అవి పాడి ఆవులు అనండి. ఇంకొక మాట చెప్పనా? కాడి మోయని పాడి ఆవులు అనండి. ఎందుకు ఆ మాట కూడా రాశారంటే బైబిల్లో, కొన్ని స్థలాలలో, ఎద్దులు లేని స్థలాలలో ఆవుల్ని కూడా కాడి మోపిస్తారు. మీకు తెలిసే ఉంటుంది ఆ విషయం. కొన్ని స్థలాలు చాలా అరుదుగా మోపిస్తారు. ఎక్కువ శాతం కాడి అంటే ఖచ్చితంగా ఎద్దులే మోయాలి. అయితే ఈ ఆవులు ఒకవేళ ఈ కాడి మొయ్యాలి అంటే ఆవులకి తరబీదు ఉంటుంది, శిక్షణ, ట్రైనింగ్ ఉంటుంది. దానికి తరబీదు ఇచ్చి అప్పుడు కాడి పంపిస్తారు. కానీ ఈ ఆవుల సంగతి ఏంటిదంటే ఎన్నడూ ఎప్పుడు కూడా వాటి జీవితంలో కాడి ముఖం చూసిన ఆవులైతే కావంట. ఈ సేవ అంటే ఏంటిదో తెలియదు. మన కుటుంబంలో సేవకులు ఎవరు ఉండరాయా? సేవ ఎట్ట చేయాలో తెలియదాయా? దేవుడేమో పిలుస్తాడాయా, దేవుడేమో దర్శిస్తాడాయా, ఏయ్ నా కుమారుడా నా కుమార్తెరా సేవకి అంటాడాయా? ఏ పని చేస్తే దాంట్లో ఆ పనిలోనేమో విజయం రాదాయా? ఎంత కష్టపడ్డా ఒక పైసా మిగలదాయా? ప్రతి దాంట్లో నష్టాన్ని చేకూర్చి నువ్వు ఇటు రావాలని చెప్పి దేవుడిని నీడ్చుకొని వస్తాడాయా? ఈ సేవ ఎట్ట చేయాలో తెలియదాయా? సేవ చేద్దామని ఎవరి దగ్గర అన్న పోదామంటే వాళ్ళ సేవలు చేయించుకునే వాళ్ళు ఎక్కువైనారు కానీ దేవుడి సేవ చేయించే వాళ్ళు లేరాయా? మరి వీటన్నిటితో ఇప్పుడు మందసం ఏడమయ్యాల. ఇప్పుడు
మందసం మొయ్యాలంటే అది వీలయ్యే పనేనా? ఎట్లా కుదిరిద్దండి? నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ పూట ఒక దైవజనుడిగా, మీ తోటి సేవకునిగా, మీకు వాక్య సేవ చేయటానికి వచ్చిన దేనికి కొరగానే ఒక వ్యక్తిగా మీ ఎదుట బలహీనుడిగా నిలవబడి మాట్లాడుతున్న నేను మిమ్ములను నా దేవుడు ఒక్క మాటతో బలపరచాలని పూట కోరుకుంటున్నాడు ఆయన నామల్లో. ఇది నువ్వు నీ అంతటగా ఇక్కడికి వచ్చి పరిచర్య చేస్తున్న వ్యక్తివి పొర్రపాటున కూడా కాదు, శక్తి చేత కాదు, బలము చేత కాదు, కేవలము ఆయన ఆత్మ ద్వారానే నీ జీవితములో, నీ సేవలో దేవుడు కార్యాలు చేయబోతున్నాడు ఆయన నామములో. దాంట్లో నో డౌట్, దాంట్లో అనుమానం ఏం లేదు. కానీ ఒక మాట, ఎప్పుడు కాడి మొయ్యలేదు, ఎప్పుడు బైబిల్ పట్టుకున్న బాపతి కాదు, ఎప్పుడు మందిరానికి వచ్చిన బాపతి కాదు, ఎప్పుడు ఏనాడు ఒక దగ్గర నిలవబడి ఒక 10 మందితో మాట్లాడిన అనుభవాలు కూడా లేవు. పట్టుమని ఒక్కసారి కూడా బైబిల్ చదవని, సంపూర్ణంగా బైబిల్ చదవని వాళ్ళు మనలో చాలామంది ఉంటారు. నేనేం సిగ్గుపడిన ఈ విషయం చెప్పడానికి, ఇది నిజం. బాగా మన శాస్త్రవేత్తలం, పండితులం, విద్వాంసులం అని చెప్పి దేవుడు మన సేవకు పిలవాల. విద్వాంసులు అనే వాళ్ళు సేవకు వచ్చి విధ్వంసం చేస్తారు. పండితులు అయ్యా నాయన ఏదో ఉద్ధరిస్తారా నాయన అంటే ఒక ఆయన ప్రసాదం తినమంటాడు, ఇంకొక ఆయన ఏది ఎవడు ఏ చెబుతుండో ఎవరికి అర్థం కావట్లేదు. ప్రార్థన చేసుకొని ప్రసాదం తింటే తప్పు లేదు అన్నప్పుడు, ప్రార్థన చేసుకొని అంత విషయం తింటే ఎలకల మంది తింటే కూడా పాయ. సరే ఎందుకులే, నేను మాట్లాడితేనేమో తిట్టినంటారు, నేను మాట్లాడితే కాంట్రవర్సీ అంటారు, నేను మాట్లాడితే నేను అందరికి ఇబ్బందికరంగా మార్చబడతాను. సరే నాకు వద్దులే, నా మొహం నేను గడుపుకొని నా బతుకు నేను చూసుకుంటాను, నాకు వద్దు. కానీ ఒకటి మాత్రం నిజం, విద్వాంసులు విధ్వంసాన్ని సృష్టిస్తుంటే విద్య లేని పామరుడు ఆ కాలంలో ఏర్పాటు చేసుకొని తన మందస్సాన్ని మోపించిన పరమదేవుడు విద్య లేని పామరులుగా పిలవబడిన 11 మందితో ప్రపంచాన్ని తల్లకిందులు చేసే సేవ చేపించాడు ఆయన నామంలో. ఎక్కడ ఇజ్రాయెల్ దేశం, ఎక్కడ కేరళ రాష్ట్రం, దానికి దీనికి ఎంత దూరం ఉంది? కనీసం డబ్బులు లెక్క పెట్టుకొని రాని ప్రజలు, కనీసం ఒక ఊరు పేరు, బస్సు పేరు చదవటం రాని వ్యక్తులు, అటువంటి వ్యక్తులు దేవుని సేవ చేయటానికి పూనుకుంటే, చదువు రాని వ్యక్తులు నిలవబడి మాట్లాడుతుంటే ఒక్క పూటే 3000 మంది బాప్తిస్మాలు తీసుకున్నారు ఆ కాలం. ఏది యా ట్రైనింగ్ చేశాడు? ఏ గమాలియల్ యూనివర్సిటీలో పనిచేసినటువంటి అపోస్తులైన పౌలు లాంటి అనుభవజ్ఞ, ఆ పరిజ్ఞానము కూడా అపోస్తులుగా పిలువబడుతున్నటువంటి దైవజనులకు ఆ కాలంలో కనపడలేదు. నేను ఒక మాట, మన అర్హతను చూసి పిలవలేదు, మన యోగ్యతను చూసి పిలవలేదు, ఆయన ప్రణాళిక ప్రకారంగానే దేవుడు మన ఈ సేవ కొరకు పిలుచుకున్నాడు అంతే. నీ అర్హత నీ వైపుగా చూస్తే, నా అర్హత నా వైపుగా చూస్తే వీఆర్ నథింగ్ ఎల్స్, ఏం లేదు అసలు. మనము శూన్యం, మనము బూడిద, మనము మన్ను, మనలో అసలు ఏం చూడటానికి ఒక్కటి కూడా లేని జీవితాలు మన జీవితాలు. కానీ యాకోబుని అందరూ మోసగాడిగా చూశాడు, కానీ యేసయ్య కళ్ళు యాకోబుని ఇశ్రాయేలుగా చూశాయి. ఈ రోజున దేవుని ప్రజలందరికీ మూలపురుషునిగా ఒక మోసగాన్ని నిలవబెట్టి వాడు మగసిరి కలిగిన వాడని ప్రపంచానికి చూపించిన అదే దేవుడు ఈ రోజున మగసిరి కలిగిన పనిని నీ ద్వారా చేయించి ఒక జయ జీవితము కలిగిన సేవగా నీ సేవను నిరూపించాలని ప్రభు ఈ పూట కోరుకుంటున్నాడు ఆయన నామంలో. హల్లెలూయా అని చెబుదామా? నేను మొన్న ఈ మధ్య తీర్మాన పండుగలని సంవత్సరం నాకు మార్చిలో జరుగుతాయి. దాంట్లో ఒక పాట రాశాను, ఒక వచ్చిన పాట. ఇది అనాది సంకల్పమా, నాలో నెరవేర్చుటే ధర్మమా. ఇది అనాది సంకల్పమా, నాలో నెరవేర్చుటే ధర్మమా. ఎన్నికలేని నా బ్రతుకు ఏర్పరచితివి నీ జతకు. ఎన్నికలేని నా బ్రతుకు ఏర్పరచితివి నీ జతకు. ఆరాధనా ఆరాధనా యేసయ్యకే స్తుతి.